కొన్ని తలుపులు ఎప్పుడూ మూసే ఉండాలి, కానీ మాయ దాన్ని తెరిచింది. నిశ్శబ్దం వెనుక ఉన్న నిజాన్ని తెలుసుకోవాలనుకుంది. మనిషిలో ఉండే చిన్న క్యూరియాసిటీ ఒక పీడకలగా మారింది. మాయ తన కొత్త ఫ్లాట్ 5Bలోకి అడుగుపెట్టింది. కొత్త నగరం, కొత్త మనుషులు, కొత్త శబ్దాలు కూడా. లిఫ్ట్ పక్కన ఉన్న పోస్ట్ బాక్స్లను చూస్తూ నిల్చుంది. పోస్ట్ బాక్స్ పై 6 పేర్లు ఉన్నాయి, కానీ 6B పై ఉన్న పేరు మాత్రం పూర్తిగా చెరిగిపోయింది. మాయ తనలో తనే, ఎవరు ఈ పేరుని ఇంతగా చెరిపేశారు అని అనుకుంది. ఇంతలో వెనకాల నుంచి ఎవరో హాయ్ అని చెప్తారు. మాయ ఒక్కసారి ఉలిక్కిపడి వెనక్కి తిరిగింది. ఇంతలో ఆ వ్యక్తి, అక్కడ ఎవరూ ఉండరు, చాలా కాలంగా ఖాళీగానే ఉంది. ఓహ్ ఓకే, బై ద వే హాయ్, నా పేరు మాయ, నేను ఇక్కడికి కొత్తగా వచ్చాను. అతను మెల్లగా ఓహ్ అని అంటాడే గాని అతని కళ్ళల్లో ఏదో భయం కనబడుతుంది. అతను 4Aలో ఉంటానని చెప్పి ఇంట్లోకి వెళ్ళిపోతాడు. మాయాకి 2Cలో ఉన్న మేరీ అనే పెద్ద ఆవిడతో పరిచయం అవుతుంది. తను మాయాకి వెల్కమ్ చెప్తుంది. ఆ రోజు రాత్రి మాయా తన బ్యాగ్ సర్దుకుంటూ ఉండగా పై అంతస్తులో ఉన్న 6B నుండి గట్టి శబ్దం వినపడుతుంది. మాయా నెమ్మదిగా పైకి చూస్తుంది. ఆ శబ్దం అలా వినపడుతూనే ఉంటుంది. ఈ శబ్దాలేంటి, అక్కడెవరూ ఉండరని చెప్పారు కదా అని అనుకుంటూ ఉండగానే ఆ శబ్దం ఒక్కసారిగా ఆగిపోయింది. గది పూర్తిగా నిశ్శబ్దమైంది. మాయ తలుపు దగ్గరికి నడిచింది. చెవిని గోడకి ఆనించింది. ఏమీ లేదు, గాలి శబ్దమూ కాదు, కానీ ఆమె గుండె మాత్రం వేగంగా కొట్టుకుంటుంది. మాయాకి తెలియదు ఈ శబ్దం కేవలం ఆరంభమే అని. ఈసారి ఆ శబ్దం తన పేరు పిలవబోతోంది.